సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీరామ్ ఫైనాన్స్ వెహికల్ గోదాంలో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు తగలబడిపోతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలంలో దాదాపు 3,000కు పైగా వాహనాలు ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం అందిస్తారు ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మా కరెస్పాండెంట్ విష్ణు చెప్పండి, మంటలు అదుపులోకి వచ్చాయా? ఎంతవరకు నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు? ఇవన్నీ అంటే ఫైనాన్స్ చెల్లించక అలా ఉండిపోయిన వెహికల్సా ఇక్కడ గోడౌన్ లో ఉన్నవి? బిందు, ముఖ్యంగా ఏదైతే శ్రీరామ్ ఫైనాన్స్ సంబంధించి స్టేట్ లో హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్, రంగారెడ్డి అట్లాగే వికారాబాద్ జిల్లాలకు సంబంధించిన వెహికల్ రికవరీకి సంబంధించిన గోదాం ఇది. అంటే ఇది ఈ గోదాంలో సుమారుగా ఏదైతే శ్రీరామ్ ఫైనాన్స్ అధికారి చెప్తున్న ప్రకారం 3,400 వివిధ రకాల వాహనాలు, భారీ వాహనాలతో పాటు 2 వీలర్ 4 వీలర్ అట్లాగే ట్రక్కులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎవరైతే ఫైనాన్స్ ద్వారా వెహికల్ తీసుకొని శ్రీరామ్ ఫైనాన్స్ ద్వారా వెహికల్ తీసుకొని సమయానికి ఇన్స్టాల్మెంట్ కట్టని వాళ్ళందరూ రికవరీలో తీసుకొచ్చిన వెహికల్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టి ఇక్కడ నుండి యాక్షన్ చేసి అమ్మడం జరుగుతూ ఉంది. అయితే గత 8 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఈ గోదాంలో భారీ ఎత్తున 3,500 వరకు కూడా వాహనాలు ఉన్నాయి. అయితే మధ్యాహ్నం పూట ఏదైతే ఒక ఆటో నుంచి ఆయన పెట్రోల్ లీకేజ్ మూలాన ఎండవేయడానికి ప్రమాదం జరిగింది. అయితే అది వెంటనే అన్ని వాహనాలకు కూడా అందుకోవడం జరిగింది. దాని మూలన ప్రస్తుతం అయితే వాళ్ళ అధికారులు చెబుతున్న ప్రకారం ఒక 15 వాహనాలు పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. మరొక 30 నుంచి 35 వాహనాలు పాక్షికంగా దగ్ధమైనది చెప్తుంది. అయితే ఒక్కసారిగా చెలరేగిన మంటలు వెంటనే ఫైర్ ఇంజన్ ఆర్పడం కోసం రావడం కోసం కొంత కాల్ష్యం కావడంతో మంటలు కూడా పెద్ద ఎత్తున వ్యాపించాయని చెప్తున్నారు. సుమారు 45 నిమిషాల్లోనే భారీ నష్టం జరిగిందని చెప్తున్నారు. అధికారులు చెప్తున్న అంచనా ప్రకారం సుమారుగా ₹1,00,00,000 పైన నష్టం జరిగిందని చెప్తున్నారు. ఇంకా మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. ఎందుకంటే వేసవి కాలం కావడం అట్లాగే ఒక్కసారిగా మంటలు ఎండల ఉధృతికి మంటలు ఎదుర్కోవడంతో అన్ని కూడా పెట్రోల్ డీజిల్ వెహికల్ కావడంతో ప్రమాదం పెద్ద ఎత్తున కూడా జరుగుతుందని చెప్తున్నారు. కాసేపటి క్రితమే ఫైర్ ఇంజన్లు అటు పొల్లారము అటు పటాన్చెరుకు సంబంధించిన ఫైర్ ఇంజన్లు 2 కూడా వచ్చి మంటలు ఆపడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. బిందు. ఓకే, థ్యాంక్ యూ విష్ణు.